వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈ అమ్మాయి ఏకంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్నే ప్రేమించింది. ప్రిన్సిపల్పై మనసు పారేసుకుంది. అతనంటే బతకలేనంటూ డిసైడ్ అయిపోయింది. ఎస్, ఈ అమ్మాయి ఆ స్కూల్ టీచర్ను, అంటే ఆ స్కూల్కు ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించింది. ఆ అమ్మాయి ఎక్కడ స్టూడెంటా అంటే కాదు, అక్కడ చదువుకుంది. ఆ తర్వాత అక్కడ టీచర్గా జాబ్ చేస్తుంది. ప్రిన్సిపల్ నడక తీరు, ప్రిన్సిపల్ మాట తీరు ఆమెకు చాలా ఇష్టం. కానీ అతను ఆమెను పట్టించుకోలేదు సరికదా, మరో టీచర్తో కాస్త ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అమ్మాయిలో కోపం కట్టలు తెంచుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి, తాను అభిమానించే వ్యక్తి, తాను ఆరాధించే వ్యక్తి మరొకరికి సొంతమైపోతున్నాడేమో అన్న భయం ఆమెలో ఒక్కసారిగా ఊపిరి పోసుకుంది. అంతే, ఆమెలో రకరకాల ఆలోచనలు వచ్చాయి. అయితే అమ్మాయి ఏం చేసింది? అత్యంత అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించింది. అతి పురాతనమైన క్షుద్ర పూజలను ఆశ్రయించింది. అవును, ఏకకాలంలో టెక్నాలజీ, ఏకకాలంలో మూఢనమ్మకాలు రెండింటినీ ప్రయోగించి ఆ ప్రిన్సిపల్ ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాడో ఆమెకు సంబంధించి రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. ఆమెపై మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు విడుదల చేసింది. మరోవైపు క్షుద్ర పూజలు నిర్వహించింది. చివరికి వ్యవహారం బట్టబయలైంది. ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ అమ్మాయి పెద్ద క్రిమినల్గా ఆలోచించింది. ఏఐ టెక్నాలజీతో ఆ ప్రిన్సిపల్తో సన్నిహితంగా ఉంటున్న మరో మహిళకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటూ ఆ అమ్మాయిని పూర్తిగా బద్నాం చేసే పని చేపట్టింది. ఆ స్కూల్లో ఆమె పోస్టులకు బాగా డిమాండ్ పెరిగింది, వైరల్ అయిపోయాయి. కాకపోతే ఆ ప్రిన్సిపల్తో సన్నిహితంగా ఉంటున్న ఆ మహిళ ఉంటుందని ఈమె అనుమానిస్తుంది. నిజమో కాదో ఆమెకే తెలియదు. ఆ మహిళ తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ అవుతున్నాయని గ్రహించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూపిలాగారు. ఏ ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుందో ఐపీ అడ్రస్లు వగైరా టెక్నాలజీ ఉపయోగించి ఆమెను గుర్తించారు. ఆమెను పట్టుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో విచారించారు. షాక్ కలిగించే అనేక విషయాలు ఆ అమ్మాయి చెప్పింది. అవును, నేను ఆ ప్రిన్సిపాల్ను ప్రేమిస్తున్నాను. ఆయన్ను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాను. తనకు క్యాన్సర్ వచ్చిందంటూ సానుభూతి కోసం ట్రై చేశాను. చచ్చిపోతున్నానంటూ కూడా చెప్పాను. అయినా అతను కరగలేదు. పైగా మరో టీచర్తో సన్నిహితంగా ఉన్నాడు. ఇది ఎలా భరిస్తానంటూ ఆమె పోలీసులకు స్పష్టంగా చెప్పింది. అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా వీడియోలు మార్ఫింగ్ చేసిన ఆ ప్రయత్నాలన్నీ సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ అమ్మాయి క్షుద్ర పూజలు కూడా చేసిందట. ఆమె దగ్గర దొరికిన కొన్ని చీటీలు, కొన్ని పత్రాల్లో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయట. ఒకేసారి ఏఐ టెక్నాలజీని వాడుతూ మరోవైపు క్షుద్ర పూజలను చేస్తూ ఆ అమ్మాయి ఒక కొత్త సంచలనాన్ని క్రియేట్ చేసింది. ప్రేమించిన ప్రిన్సిపల్ దక్కకపోవడంతో, ఐ లవ్ యూ అని ప్రిన్సిపల్కు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆ అమ్మాయి ఏకకాలంలో ఆధునిక టెక్నాలజీ, మరోవైపు అత్యంత పురాతనమైన మూఢనమ్మకం, క్షుద్ర పూజలు, వీటన్నిటిని ఆశ్రయించి ఢిల్లీలో ఇప్పుడు కలకలం రేపింది.